చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి, సూర్యగ్రహణం రోజు సూర్యుణ్ణి రాహువు మింగేస్తాడు అని ఇంట్లో పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. కాని దాని వెనకున్న అసలైన స్టోరీ ఏంటో తెలుసా? పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణువు ఆదేశం మేరకు దేవుళ్ళు, రాక్షసులు ఇద్దరూ కలిసి క్షీరసాగర మథనాన్ని మొదలుపెడతారు. అయితే చివర్లో అమృతం బయటకు రాగానే అక్కడున్న రాక్షసులు దాన్ని లాక్కొని తాగేయబోతారు. అప్పుడే విష్ణువు మోహిని అనే ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారి రాక్షసులను డైవర్ట్ చేసి అమృతాన్ని దేవుళ్లకు మాత్రమే పంచుతూ ఉంటాడు. అయితే అక్కడున్న రాక్షసులు వాళ్ల ఎదురుగా అమృతం ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయి మోహినివైపే కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. కాని స్వర్భాను అనే ఒక అసురుడు మాత్రం విషయం అర్థం చేసుకుని దేవుడిలా వేషం మార్చుకొని అమృతాన్ని తాగడం మొదలుపెడతాడు. అయితే ఆ రాక్షసుణ్ణి గుర్తుపట్టిన సూర్యచంద్రులు వెంటనే విష్ణువుకు చెప్పడంతో విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు. కాని అమృతం శరీరంలోకి వెళ్లకపోయినప్పటికీ తన తల అమృతాన్ని తాకడం వల్ల ఆ రాక్షసుడి తలకు మరణముండదు. ఆ మరణంలేని తలనే రాహువు అని, ఆ రోజు తెగిపడిన ఆ శరీరాన్ని కేతువు అని హిందూ పురాణాల్లో మెన్షన్ చేశారు. అయితే తనను గుర్తుబట్టి చంపించిన సూర్యచంద్రులను తరుముతూ తనకు దొరికినప్పుడల్లా వాళ్లను మింగుతాడని, అలా సూర్యుణ్ణి మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అయితే రాహువుకు తల తప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్ళిపోతుంది అని అంటారు. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.